విజయవాడలోని వర్మ గడిలో చీకటి గదిలో మేఘం తన ఆత్మగౌరవాన్ని వెతుక్కున్న సమయంలో అటు హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఆదిత్యవర్మ ఓ కార్పొరేట్ యుద్ధంలో తలమునకలే ఉన్నాడు. ఆకాశాన్ని తాకేలా ఉన్న ఒక భారీ భవనంలోని 40వ అంతస్తులో ఆదిత్యవర్మ కార్యాలయం ఉంది. విశాలమైన ఆ బోర్డ్రూమ్ అద్దాల గుండా చూస్తే హైదరాబాద్ నగరం మొత్తం కనిపిస్తుంది. ఆ గదిలో వాతావరణం ఎంతో గంభీరంగా ఉత్కంఠభరితంగా ఉంది. ఎదురుగా సింగపూర్ నుంచి వచ్చిన నలుగురు పెట్టుబడిదారులు కూర్చుని ఉన్నారు. వారి ముఖాల్లో ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ టేబుల్ చివరన కూర్చున్న ఆదిత్య వర్మ ముఖంలో మాత్రం ఎలాంటి బెరుకు లేదు. ఒక సింహం తన వేటను చూస్తున్నంత ప్రశాంతంగా ఉన్నాడు. అది ఏకంగా 250 కోట్ల రూపాయల అతిపెద్ద బిజినెస్ డీల్. వర్మ ఇండస్ట్రీస్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే కీలకమైన ఒప్పందం అది. పెళ్లిపీటల మీద నుంచి ఆదిత్య అర్ధాంతరంగా లేచి వచ్చింది దీనికోసమే. గత 24 గంటలుగా ఆదిత్య కంటి మీద కునుకు లేదు. కేవలం బ్లాక్ కాఫీ తాగుతూ ఫైల్స్ మీద ఫైల్స్ తిరగేస్తూ తన అద్భుతమైన వ్యాపార వ్యూహంతో ఆ సింగపూర్ ఇన్వెస్టర్లను ఒప్పించే ప్రయత్నం చేశాడు. మిస్టర్ ఆదిత్య, మీ ప్రపోజల్ అద్భుతంగా ఉంది. కానీ 250 కోట్లు ఒకేసారి ఇన్వెస్ట్ చేయటం అంటే కాస్త రిస్క్తో కూడుకున్న పని. మాకు ఇంకో 2 రోజుల సమయం కావాలి అన్నాడు ఆ ఇన్వెస్టర్ హెడ్. వెంటనే ఆదిత్య తన కుర్చీలోంచి లేచి నిలబడి తన సూటు బటన్ పెట్టుకుంటూ గంభీరంగా మాట్లాడాడు. బిజినెస్లో టైమ్ ఈజ్ మనీ. మీరిప్పుడు ఈ డీల్ సైన్ చేస్తే రాబోయే 5 ఏళ్లలో మీ ప్రాఫిట్ మార్జిన్ 300% పెరుగుతుంది. ఆలోచించుకోవడానికి మీకు సరిగ్గా 10 నిమిషాల సమయం ఇస్తున్నాను. మీ నిర్ణయం ఎస్ అయితే ఆ కాంట్రాక్ట్ పేపర్స్ మీద సంతకం చేయండి. నో అయితే ఆ తలుపు గుండా మీరు వెళ్ళిపోవచ్చు. నా దగ్గర సమయం లేదు. ఆదిత్య కాన్ఫిడెన్స్ చూసి ఆ ఇన్వెస్టర్లు అవాక్కయ్యారు. అతని వ్యాపార దక్షత ముందు తల వంచి చివరకు ఆ 250 కోట్ల ఒప్పందంపై సంతకం చేశారు. ఆదిత్య పెదవులపై ఒక చిన్న గెలుపు చిరునవ్వు మెరిసింది. ఒక అసాధ్యమైన డీల్ను సుసాధ్యం చేసినందుకు అతని సెక్రటరీ ప్రశంసపూర్వకంగా చూశాడు. డీల్ పూర్తయిన తర్వాత ఆదిత్య తన పర్సనల్ క్యాబిన్లోకి వచ్చి సోఫాలో వాలిపోయాడు. అలసటగా కళ్ళు మూసుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి అతని టేబుల్ మీదున్న ఫోన్ మోగింది. స్క్రీన్ మీద మామ్ అని కనిపిస్తుంది. ఆదిత్య చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి ఎస్ మామ్, టెల్ మీ. నేను చాలా టైర్డ్గా ఉన్నాను అని అన్నాడు. అటువైపు నుంచి కామాక్షిదేవి గొంతు వినిపించింది. ఆదిత్య, నువ్వు పెళ్లి మధ్యలో వెళ్ళిపోవటం గురించి బంధువులంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అది చాలదు అన్నట్టు నువ్వు కట్టుకున్న పెళ్ళాం మహాతల్లి ఈరోజు ఉదయం నా ముత్తాతల నాటి ఖరీదైన క్రిస్టల్ పాత్రలన్నీ నేలకేసి కొట్టి పగలగొట్టింది. దాని ప్రవర్తన చూస్తుంటే నాకే మండిపోతుంది అంటూ మేఘన మీద చాడీలు చెప్పడం మొదలుపెట్టింది. కామాక్షిదేవి మాటలు వింటున్న ఆదిత్య ముఖంలో ఎలాంటి భావన లేదు. తన భార్య గురించి తల్లి అలా మాట్లాడుతూ ఉంటే అతను కనీసం ఏంటని కూడా అడగలేదు. మామ్ ప్లీజ్ స్టాప్ ఇట్. ఆ పాత్రలు పగిలిపోతే ఫ్రాన్స్ నుంచి కొత్తవి ఆర్డర్ ఇవ్వు. కావాలంటే 10 సెట్లు ఆర్డర్ చేయి. డబ్బు నా అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న పనులకి, ఇంటి గొడవలకి నాకు ఫోన్ చేయొద్దు అని నీకు 100 సార్లు చెప్పాను అని విసుక్కున్నాడు ఆదిత్య. కామాక్షిదేవి కొద్దిగా శాంతించి సరేరా, ఇంతకి నువ్వు ఎప్పుడు వస్తున్నావు? కనీసం రిసెప్షన్కైనా నువ్వు ఉండాలి కదా. మీ తమ్ముడు రుద్ర, కోడలు దివ్య ఎంతో సంతోషంగా ఉన్నారు. నువ్వు కూడా వస్తే అని వాకబు చేసింది. వెంటనే ఆదిత్య మధ్యలోనే ఆమె మాటలను అడ్డుకుంటూ చాలా కరాఖండిగా సమాధానమిచ్చాడు. చూడు మామ్, నా లైఫ్లో బిజినెస్ ఫస్ట్, మిగతాదంతా నెక్స్ట్. నీకు కోడలు కావాలని పట్టుబట్టావు. నాన్నగారికి ఇచ్చిన మాట కోసం ఆ వర్మ వంశం పరువు నిలబెట్టాలని ఏడ్చావు. నీ ఇష్ట ప్రకారం నేను తాళి కట్టాను. నా బాధ్యత అక్కడితో అయిపోయింది. నా దృష్టిలో ఈ పెళ్ళి అనేది ఒక తంతు మాత్రమే. నా మెడకు ఒక రాయి కట్టావు. దాన్ని ఇంట్లో నువ్వే మేనేజ్ చేసుకో. ఆ అమ్మాయికి ఏం కావాలన్నా నా అకౌంటెంట్ చూసుకుంటాడు. అంతేకాని ఒక సాధారణ భర్తలాగా నేను ఆ పిల్ల చుట్టూ తిరగలేను. నా ఆశయాలను వదులుకోలేను. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. ఐ యామ్ హ్యాంగింగ్ అప్ అంటూ ఫోన్ కట్ చేశాడు ఆదిత్య.
ఆదిత్యకు ప్రేమ బంధాలు భార్య అనే పదాలకు అర్థమైతే లేదు. అతనికి తెలిసిందల్లా ఒకటే ప్రపంచం. లాభాలు నష్టాలు, వ్యాపార సామ్రాజ్య విస్తరణ. తన కోసం ఒక ప్రాణం వర్మ గడిలో అవమానాలు భరిస్తుందన్న కనీస స్పృహ కూడా అతనికి లేదు. మేఘన అతనికి కేవలం ఒక కాగితం మీద సంతకం లాంటిది. ఆ రోజు రాత్రి 250 కోట్ల డీల్ సక్సెస్ అయిన సందర్భంగా హైదరాబాదులోని ఒక 5 స్టార్ హోటల్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆదిత్య వర్మకు వ్యాపారంలో కీలక భాగస్వామి అయిన విశ్వనాథ్ గారు ఆ పార్టీకి హాజరయ్యారు. విశ్వనాథ్ గారు వ్యాపార రంగంలో పడిన ఆకు. ఆదిత్యకు ఆయనంటే చాలా గౌరవం. పార్టీలో ఆదిత్య నల్లటి టస్కెడు ధరించి ఎంతో హుందాగా కనిపిస్తున్నాడు. అతని చూపులు నడకలు ఉన్న రాయసం అక్కడున్న వారిని ఆకర్షిస్తుంది. అప్పుడే విశ్వనాథం గారు ఆదిత్య దగ్గరకు వచ్చారు. కంగ్రాట్స్ ఆదిత్య, నువ్వు సాధించిన ఈ డీల్ గురించి కార్పొరేట్ సర్కిల్ అంతా మాట్లాడుకున్నారు. నీ వయసులో నేను సగం కూడా సాధించలేదు. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అంటూ ఆదిత్య భుజం తట్టాడు విశ్వనాథ్. థ్యాంక్ యూ సార్, మీ గైడెన్స్ కూడా నాకు చాలా హెల్ప్ అయింది అని వినయంగా బదిలిచ్చాడు ఆదిత్య. బై ది వే ఆదిత్య, నా కూతుర్ని నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. తను యుఎస్లో ఎంబీఏ కంప్లీట్ చేసి నిన్ననే ఇండియాకు వచ్చింది. త్వరలో మన కంపెనీ బాధ్యతలు తనే తీసుకోబోతుంది అంటూ వెనక్కి తిరిగి చూశాడు విశ్వనాథం. అక్కడికి అప్పుడే అడుగుపెట్టింది కావ్య. అత్యాధునికమైన ఫ్యాషన్ దుస్తుల్లో, మెల్లో డైమండ్ నెక్లెస్తో, చేతిలో వైన్ గ్లాస్తో మోడల్లా నడుచుకుంటూ వచ్చింది కావ్య. ఆమె కళ్ళల్లో విపరీతమైన ఆత్మవిశ్వాసం, పొగరు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేఘన సాంప్రదాయానికి, మౌనానికి ప్రతీక అయితే కావ్య ఆధునికతకు, దూకుడుకు నిదర్శనం. హాయ్ ఆదిత్య, నేను నీ గురించి డాడీ ద్వారా చాలా విన్నాను. ద రూత్లెస్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్. నైస్ టు మీట్ యూ అంటూ తన చెయ్యి ముందుకు చాపింది కావ్య. ఆదిత్య ఆమె చేతిని మర్యాదపూర్వకంగా పట్టుకొని, నైస్ టు మీట్ యూ టు కావ్య. మీ నాన్నగారి లెగసీని మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను అన్నాడు ఫార్మల్గా. కావ్య ఆదిత్య కళ్ళలకు సూటిగా చూస్తూ, ఐ విల్, కానీ నాకంటూ కొన్ని సొంత టార్గెట్స్ ఉన్నాయి. నేను అనుకున్న సాధించే వరకు నిద్రపోను అంది కొద్దిగా రెచ్చగొట్టే స్వరంతో. ఆదిత్య చిన్నగా నవ్వు ఊరుకున్నాడు. పార్టీ సాగుతూ ఉండగా విశ్వనాథ్ గారు వేరే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళారు. కావ్య నెమ్మదిగా ఆదిత్య దగ్గరకు వచ్చి నిలబడింది. ఆదిత్య చేతిలో జ్యూసు గ్లాస్ ఉండటం చూసి ఆమె నవ్వింది. ఏంటి మిస్టర్ ఆదిత్య, పార్టీలో డ్రింక్ చేయరా? మీలాంటి హై ప్రొఫెషనల్ సీఈఓ జ్యూస్ తాగటం చాలా ఫన్నీగా ఉంది అంది కావ్య. నా మెదడు ఎప్పుడు షార్ప్గా ఉండాలి కావ్య. ఆల్కహాల్ దాన్ని స్లో చేస్తుంది, అందుకే నేను దానికి దూరం అని బదిలిచ్చాడు ఆదిత్య. కావ్య ఆదిత్య ముఖాన్ని తీక్షణంగా గమనిస్తుంది. అతని గాంభీర్యం, మాటల్లోని స్పష్టత, ఎవరికీ లొంగని అతని యాటిట్యూడు కావ్యను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. యుఎస్లో తను ఎంతోమంది కుర్రాలను చూసింది, కానీ ఆదిత్యలో ఉన్న ఆ అల్ఫామేల్ లక్షణాలు ఆమెకు పిచ్చిగా నచ్చేశాయి. ఐ లైక్ దట్ అని కావ్య నెమ్మదిగా అంది. బై ది వే, నిన్నే మీకు పెళ్ళయిందని విన్నాను. మీ భార్యను వదిలేసి పెళ్ళి జరిగిన మరుసటి రోజే ఇలా బిజినెస్ పార్టీల్లో తిరుగుతున్నారేంటి? షీ మస్ట్ బి వెరీ మిస్సింగ్ యూ రైట్ అని కావాలని టాపిక్ డైవర్ట్ చేసింది. ఆ మాట వినగానే ఆదిత్య ముఖంలో చిరాకు కనిపించింది. నా పర్సనల్ లైఫ్ గురించి నేనెవరితోనూ డిస్కస్ చేయను కావ్య. నా పెళ్ళి అనేది ఒక ఫ్యామిలీ అబ్లిగేషన్. దానికి నా ప్రొఫెషనల్ లైఫ్తో ఎలాంటి సంబంధం లేదు. ఇక నేను ఉన్నానంటే నా ఫోకస్ కేవలం వర్క్ మీదే అని చాలా కఠినంగా చెప్పాడు. ఆ సమాధానం వినగానే కావ్య పెదవులపై ఒక చిలిపి నవ్వు మెరిసింది. అంటే అతని పెళ్ళి ఇష్టం లేకుండా జరిగిందన్నమాట. ఆ భార్య ఎవరో కానీ అతని మనసులో ఆమెకు స్థానం లేదు. షీఈజ్ ఎమోషనల్లీ అవైలబుల్ అని కావ్య మనసులో లెక్కలు వేసుకుంది. ఆమె నెమ్మదిగా ఆదిత్యకు మరింత దగ్గరగా జరిగి, మీరు చాలా ప్రాక్టికల్ ఆదిత్య. నిజానికి మీలాంటి అంబిషన్ పర్సన్స్కు ఒక సాధారణ ఇల్లాలు సెట్ అవ్వదు. మీ ఫైర్ను అర్థం చేసుకునే పర్సన్ మీకు తోడుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళు అంటూ సూటిగా తన మనసులోని మాటను బయటపెట్టింది కావ్య. ఆదిత్య ఆమె మాటలకు ఆశ్చర్యపోలేదు. అతని దృష్టిలో ఎవరైనా సరే వ్యాపార భాగస్వాములే.
మీరు మీ బిజినెస్ స్కిల్స్ను మన కంపెనీ గ్రోత్ కోసం వాడితే నేను సంతోషిస్తాను కావ్య. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక కాల్ చేసుకోవాలి అంటూ అక్కడి నుంచి సున్నితంగా తప్పుకున్నాడు ఆదిత్య. ఆదిత్య తన్ను రిజెక్ట్ చేసిన కావ్యకు కోపం రాలేదు. పైగా అతని మీద ఆసక్తి మరింత పెరిగింది. నీలాంటి వాణ్ణి లొంగదీసుకోవడంలోనే అసలైన కిక్కు ఉంది ఆదిత్య. నువ్వు నా టార్గెట్. నిన్ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ అతని వెళ్ళే వైపు చూస్తూ ఉండిపోయింది కావ్య. ఒకవైపు వర్మ గడిలో మేఘన చీకటి గది నుంచి బయటకు వచ్చి తన ఆత్మగౌరవం కోసం, తన భర్త ప్రేమ కోసం యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. తన అత్తగారు తోటికొడలు పెట్టే ప్రతిబంధకాలను ఎలా ఎదుర్కోవాలో వ్యూహాలు రచిస్తుంది. తన మౌనాన్ని ఆయుధంగా మలుచుకొని గడిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని కలలు కంటుంది. విజయవాడలోని వర్మగడి ఎప్పట్లాగే తన రాజసాన్ని ప్రదర్శిస్తూ నిశ్శబ్దంగా ఉంది. ఆ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఆ గడి సింహద్వారం ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఎంత ఉత్సాహంగా ముఖం నిండా చిరునవ్వుతో దిగింది ప్రియ. మేఘన చిన్ననాటి ప్రాణ స్నేహితురాలైన ప్రియ. తన స్నేహితురాలు కోటీశ్వర్ల కొడలుగా ఎలా వెలిగిపోతుందో చూడాలి అన్న ఆతృతతో వచ్చింది. చేతిలో మేఘనకు ఎంతో ఇష్టమైన స్వీట్స్ పండ్ల బుట్ట పట్టుకుని ఉంది. గడి బయట ఉన్న కాపలదారులు ఆమెను అడ్డగించారు. నేను మీ పెద్ద కొడలు మేఘన స్నేహితురాలిని, తన్ను కలవడానికి వచ్చానని చెప్పడంతో వారు లోపలికి పంపించారు. విశాలమైన ఆ ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉంటే ప్రియ మనసులో ఎన్నో ఊహలు. మేఘన ఇప్పుడు పట్టు చీరలో మెడ నిండా నగలతో మహారాణిలా ఉండి ఉంటుంది. ఆదిత్య వర్మ ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నాడని చెబుతుంది అని కలలు కంటూ లోపలికి నడిచింది. హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ నెయిల్ పాలిష్ వేసుకుంటుంది దివ్య. ప్రియను చూడగానే దివ్య ముఖంలో చిరాకు కనిపించింది. ఎవరు నువ్వు, ఎవరి కోసం వచ్చావు అని అధికార దర్పంతో అడిగింది దివ్య. నమస్తే అండి, నేను మేఘన ఫ్రెండ్ని. నా పేరు ప్రియ. మేఘన ఎక్కడుంది అని వినయంగా అడిగింది. దివ్య చిన్నగా నవ్వి, ఓ మా వంటలక్క ఫ్రెండువా, పైకి ఎందుకు వచ్చావు? వెనక వైపు పనివాళ్ళ గుమ్మం నుంచి వెళ్ళవలసింది. సర్లే, తిన్నగా వెళ్ళి పెరట్లో చూడు, నీ ఫ్రెండ్ అక్కడే అంట్లు తోముతుందో బట్టలు ఉతుకుతుందో అంటూ హేళనగా చెప్పి తన పనిలో పడిపోయింది. ఆ మాటలకు ప్రియగుండె ఒకసారిగా ఆగిపోయినంత పనింది. వంటలక్క ఏంటి, అంట్లు తోమడమేంటి అని అయోమయంగా భయంగా అడుగులు వేస్తూ పెరటి వైపు నడిచింది ప్రియ. పెరట్లోకి వెళ్ళిన ప్రియకు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఊపిరి ఆడలేదు. ఒక పెద్ద వేప చెట్టు కింద మాసిపోయిన సాధారణ కాటన్ చీర కట్టుకుని 10 మందికి సరిపడా పెద్ద పెద్ద వంట పాత్రలను తోముతుంది మేఘన. ఆమె చేతులకు పసుపు మసి అంటుకొని ఉన్నాయి. మొహం చెమటలతో తడిసిపోయింది. కామాక్షిదేవి కొట్టిన చెంపదెబ్బ తాలూకు వాపు ఇంకా ఆమె బుగ్గ మీద స్పష్టంగా కనిపిస్తుంది. హల్వా పడి కాలిన చేతుల మీద బొబ్బలు కట్టి ఉన్నాయి. మేఘన అని గుండె పగిలేలా అరిచింది ప్రియ. ఆమె చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ నేల మీద పడిపోయింది. ఆ పిలుపు వినగానే మేఘన ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ప్రియను చూడగానే మేఘన కళ్ళల్లో క్షణకాలం పాటు దుఃఖం పొంగిన వెంటనే దాన్ని అణుచుకుని బలవంతంగా పెదవులపై చిరునవ్వు తెచ్చుకుంది. చేతులు చీరకు తెరుచుకుంటూ ముందుకొచ్చింది. ప్రియ పరిగెత్తుకు వెళ్ళి మేఘనను గట్టిగా కౌగిలించుకొని కన్నీరు మున్నీరుగా ఏడవటం మొదలుపెట్టింది. ఏంటే ఇది, ఏంటి ఈ బతుకు? నేను మహారాణిలా చూసుకుంటారని పంపితే ఇక్కడ పని మనిషిని చేసి వదిలేశారాం. నీ బుగ్గ మీద ఆ వాపేంటి? చేతులు ఎలా కాలిపోయాయి? అడిగేవారు లేరనా? ఈ గడిలో ఇంత రాక్షత్వం అంటూ ప్రియ ప్రశ్నల వర్షం కురిపించింది. మేఘన ప్రశాంతంగా ప్రియ కన్నీళ్ళు తుడిచి, ఏడోకు ప్రియా, నేను బాగానే ఉన్నాను. ఈ గాయాలు నా శరీరానికే కానీ నా మనసుకు కాదు. నేను ఓడిపోలేదు అని ధైర్యంగా చెప్పింది. బాగుండటం ఏంటి మేఘన? పెళ్ళైన వారం రోజులకే నిన్ను ఇలా పనోళ్ళ కంటే హీనంగా చూస్తుంటే నీ భర్త ఏం చేస్తున్నాడు? ఆదిత్యకి కళ్ళు లేవా? అసలు ఆయన ఎక్కడున్నాడు? కోపంగా అడిగింది ప్రియా. ఆయన లేడు ప్రియా. పెళ్లిపీటల మీదే తాళి కట్టి 100 కోట్ల డీల్ కోసం వెళ్ళిపోయాడు. నేను ఆయనకు భార్యను కాదు, వాళ్ళమ్మ మెడకు చుట్టిన ఒక ఉచ్చును మాత్రమే.
ఆ కోపంతోనే అత్తయ్య నన్ను ఇలా పని మనిషిని చేసింది అని గత కొద్ది రోజులుగా జరిగిన అవమానాలను, కుట్రలను, తనను చీకటి గదిలో బంధించిన తీరును క్లుప్తంగా వివరించింది మేఘన. అదంతా వింటున్న కొద్దీ ప్రియ రక్తం మరిగిపోయింది. ఒక కోటీశ్వర్ల ఇంట్లో ఇంతటి నీచమైన మనసత్వాలుంటాయని ఊహించలేదు. ఇది అన్యాయం మేఘన. నువ్వు వెంటనే నా వెనకాల వచ్చి మీ నాన్నగారికి చెప్పి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఈ నరకంలో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండవలసిన అవసరం లేదు అంటూ మేఘన చేయి పట్టుకొని లాగింది. కానీ మేఘన తన చేయి విడిపించుకుంది. లేదు ప్రియా, నేను ఇక్కడి నుంచి పారిపోను. పారిపోతే నేను గావరం పిల్లనన్న వాళ్ళ మాట నిజమవుతుంది. ఈ గడిలో నా ఆత్మగౌరవాన్ని కాలరాశారు. ఇక్కడే నా గౌరవాన్ని తిరిగి సంపాదించుకుంటాను. ఆదిత్య వస్తాడు కదా, అప్పుడు ఈ వర్మ గడి కూడలుగా నా సత్తా ఏంటో చూపిస్తాను అని అచంచలమైన విశ్వాసంతో బదులిచ్చింది. మేఘన మాటల్లోని మొండితనం చూసి ప్రియకు ఒక పక్క గర్వంగా ఉన్నా మరో పక్క భయం వేసింది. మేఘన ఎంత ధైర్యంగా ఉన్నా ఈ రాక్షసుల మధ్య ఒంటరిగా పోరాడడం అసాధ్యమని ఆమెకు అర్థమైంది. ఆదిత్యకు ఇక్కడ ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలిసి ఉండదు. ఆయనకు తెలిస్తే ఏ భర్త అయినా ఊరుకోడు. వెంటనే ఆదిత్యకు ఫోన్ చేసి ఆయన తల్లి చేస్తున్న ఘోరాల గురించి చెప్పాలి అని మనసులో నిశ్చయించుకుంది. సరే మేఘన, నువ్వు చెప్పినట్టే వింటాను. కానీ నాకు కొంచెం దాహంగా ఉంది. నేను వెళ్ళి మంచినీళ్ళు తాగి వస్తాను అని అబద్ధం చెప్పి ప్రియా అక్కడి నుంచి లోపలికి నడిచింది. గడిలో ఎవరు లేని ఒక నిశ్శబ్దమైన కారిడార్ వైపు వెళ్ళింది ప్రియా. పెళ్లి సమయంలో ఆదిత్య మేనేజర్ నెంబర్తో పాటు ఆదిత్య ఆఫీస్ పర్సనల్ నెంబర్ను ప్రియ తన ఫోన్లో సేవ్ చేసుకుని ఉంది. భయంతో చేతులు వణుకుతూ ఉండగా ఫోన్ తీసి ఆదిత్య నెంబర్కు డయల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది. ఒక రింగ్, 2 రింగులు. హలో ఆదిత్య గారు, దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయండి. మీ భార్య ప్రాణాలు ఇక్కడ గాల్లో దీపంలా ఉన్నాయి అని మనసులోనే వేడుకుంటుంది ప్రియా. అటువైపు నుంచి కాల్ కనెక్ట్ అయిన శబ్దం వినిపించింది. హలో అని ప్రియా మాట్లాడబోతూ ఉండగా ఒక్కసారిగా వెనక నుంచి ఒక కరుకైన చెయ్యి ప్రియ చేతిలో ఉన్న ఫోన్ను బలంగా లాక్కుంది. ప్రియ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఎదురుగా వర్మ కుటుంబ మేనేజర్ శేఖర్ బాబు అత్యంత భయంకరమైన చూపులతో నిలబడి ఉన్నాడు. అతను వెంటనే కాల్ కట్ చేసి ఫోన్ను తన జేబులో వేసుకున్నాడు. ఎవరికి ఫోన్ చేస్తున్నావే పిల్ల అని గద్దించాడు. నా ఫోన్ నాకు ఇచ్చేయండి. నేను ఆదిత్య గారికి కాల్ చేస్తున్నాను. ఇక్కడ జరుగుతున్న ఘోరాల గురించి ఆయనకు చెప్పాలి. మీ అమ్మగారు మేఘన్ను పెడుతున్న టార్చర్ ఆయనకు తెలియాలి అంటూ ధైర్యం కూడగట్టుకుని గట్టిగా అరిచింది ప్రియా. ఆ మాట వినగానే శేఖర్ బాబు వికృతంగా నవ్వాడు. ఆ నవ్వు కారిడార్లో ప్రధ్వనించి ప్రియకు వెన్నును జల్దరించేలా చేసింది. అతను ప్రియ దగ్గరకు ఒక అడుగు వేసి చాలా నెమ్మదిగా కానీ అత్యంత ప్రమాదకరమైన స్వరంతో మాట్లాడాడు. చూడమ్మా, ఇది వర్మగారి గడి. ఇక్కడ గోడలకు చెవులు ఉంటాయి, గాలికి కళ్ళు ఉంటాయి. కామాక్షిదేవి గారికి తెలియకుండా ఇక్కడ ఒక చీమ కూడా కుట్టదు. నువ్వు ఆదిత్య బాబుకు ఫోన్ చేసి చెప్తే ఆయన గరుడు పక్షిలా వచ్చి నీ ఫ్రెండ్ను రక్షిస్తారని అనుకుంటున్నావా? పిచ్చి భ్రమ. ఆయనకు ఈ పెళ్ళంటేనే ఒక చిరాకు. ప్రియ భయంతో వెనక్కి అడుగులు వేసింది. శేఖర్ బాబు మరింత బెదిరింపు ధోరణిలో ఒకవేళ ఈ విషయం గడి బయటకు వెళ్తే ఏమవుతుందో తెలుసా? రేపు ఉదయం పేపర్లో ఒక వార్త వస్తుంది. వర్మగారి పెద్ద కొడలు మేఘన వంట చేస్తూ ఉండగా గ్యాస్ సిలిండర్ పేలి దుర్మరణమని, లేదా కాలు జారి మెట్ల మీద నుంచి పడి యాక్సిడెంట్ అని. అర్థమైందా? నీ ఫ్రెండ్ ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడ చూసినవన్నీ ఇక్కడే వదిలేసి నోరు మూసుకొని వెళ్ళిపో. ఈ విషయం మీ ఊర్లో కానీ ఎవరికైనా కానీ తెలిస్తే మీ ఫ్రెండ్ పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. ఇది నా హెచ్చరిక కాదు, కామాక్షిదేవి గారి శాసనం అని కల్లరజేశాడు. ఆ మాటలకు ప్రియ గుండెల్లో రక్తం గడ్డకట్టకపోయింది. ఒక మనిషి ప్రాణాన్ని వాళ్ళెంత సులువుగా తీయగలరో శేఖర్ బాబు మాటల్లో స్పష్టమైంది. తన చిన్నపాటి ఆవేశం వల్ల తన స్నేహితురాలి ప్రాణాలకే ముప్పు వస్తుందని ప్రియకు అర్థమైంది. భయంతో ఆమె గొంతులోంచి మాట రాలేదు. శేఖర్ బాబు ప్రియ ఫోన్ను ఆమె మొహాన విసిరేసి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకోసారి ఈ గడి ఛాయల్లోకి వచ్చావంటే
నీకు కూడా దక్కుతుంది అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రియ వణుకుతున్న కాళ్ళతో అక్కడి నుంచి బయటకు నడిచింది. గుమ్మం దగ్గర నిలబడి వెనక్కి తిరిగి పెరటి వైపు చూస్తుంది. మేఘన అప్పటికే పాత్రలు కడగటం పూర్తి చేసి బట్టలు ఆరవేస్తుంది. తన్ను చూసి ఒకసారి చెయ్యి ఊపి ధైర్యంగా చిరునవ్వు చిందించింది మేఘన. ఆ చిరునవ్వు వెనక ఉన్న అంతులేని పోరాటాన్ని, ఆ గడిగొడల మధ్య ఉన్న రాక్షసత్వాన్ని తలుచుకుని ప్రియ కళ్ళెంబడి నీళ్లు ధారగా కారాయి. క్షమించు మేఘన, నేను నీకు ఏ సహాయం చేయలేకపోతున్నాను. నీ ప్రాణాలకు ముప్పు వస్తున్న భయంతో నా నోరు కట్టేయబడింది. ఆ భగవంతుడే నిన్ను కాపాడాలి అని మనసులోని ప్రార్థిస్తూ బరువైన హృదయంతో కారు ఎక్కి వెళ్ళిపోయింది ప్రియ. ప్రియ వచ్చి వెళ్ళిన తర్వాత వర్మ గడిలో పరిస్థితులు పైకి మామూలుగానే ఉన్న మేఘన్లో మాత్రం ఒక పెద్ద మార్పు మొదలైంది. ఎల్లమ్మ చెప్పిన మాటలు, ప్రియ చూపించిన నిస్సహాయత ఆమెలో నిద్రపోతున్న ఆత్మగౌరవాన్ని తట్టిలేపాయి. ఇక కన్నీరు కార్చడం వల్ల జరిగేదేమీ లేదు. తన మౌనాన్ని చేతకానితనంగా చూస్తున్న ఈ ఇంట్లో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఆమె గట్టిగా నిశ్చయించుకుంది. ఉదయం 5 గంటలకే నిద్ర లేవటం, ఇంటి పనులన్నీ యంత్రంలా పూర్తి చేయటం ఆమె దినచర్యగా మారింది. కానీ ఈసారి ఆమె కళ్ళల్లో భయం లేదు, ఒక రకమైన తీక్షణత ఉంది. దివ్య వేసే కుటిలమైన మాటలకు, చేసే ఎగతాళికి ఆమె ఎప్పుడు కుంగిపోవటం లేదు. వాటిని ఒక చిరునవ్వుతో తిప్పికొడుతుంది, లేదా తన పనితో సమాధానం చెబుతుంది. వంటగదిలో పనిచేస్తూనే గదిలో జరుగుతున్న ప్రతి విషయాన్ని చాలా నిశితంగా గమనించడం మొదలుపెట్టింది. వర్మ కుటుంబం వ్యాపారాలు ఎలా నడుస్తాయి, కామాక్షిదేవి తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి, శేఖర్ బాబు వ్యవహార శైలి ఏంటి, ఇవన్నీ ఆమె బుర్రలో రికార్డ్ అవుతున్నాయి. పుట్టింట్లో ఉన్నప్పుడు మేఘన కేవలం ఒక గావరం పిల్ల మాత్రమే కాదు, ఆమె కామర్స్ మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో యూనివర్సిటీ టాపర్. తన తండ్రి వ్యాపార వ్యవహారాల్లో అప్పుడప్పుడు ఆమె సలహాలు కూడా ఇచ్చేది. ఆ నైపుణ్యం ఇప్పుడు ఆమెకు ఈ గడిలో ఒక పెద్ద అస్త్రంగా మారబోతుందని ఎవరికీ తెలియదు. ఆ రోజు ఉదయం వర్మ గడిలోని ప్రధాన హాల్లో వాతావరణం చాలా వేడిగా ఉంది. కామాక్షిదేవి ముఖం కోపంతో ఎర్రబడి ఉంది. ఆమె ముందున్న పెద్ద టేబుల్ మీద ఫైల్స్, లెడ్జర్ పుస్తకాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆమెకెదురుగా శేఖర్ బాబు చెమటలు తుడుచుకుంటూ వణికిపోతూ నిలబడి ఉన్నాడు. వాళ్ళ పక్కనే గుంటూరు నుంచి వచ్చిన మిర్చి ఎగుమతుల కాంట్రాక్టర్ వీరభద్రం కూర్చుని ఉన్నారు. వర్మ కుటుంబానికి విజయవాడ, గుంటూరు పరిసరాల్లో వేలాది ఎకరాల మిర్చి తోటలు, కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. ప్రతి ఏడాది వందల టన్నుల మిర్చిని విదేశాలకు ఎగుమతి చేయటం వారి ప్రధాన వ్యాపారాల్లో ఒకటి. ఈ ఏడాది ఆ ఎగుమతి బాధ్యతలను వీరభద్రం తీసుకున్నాడు. కానీ లెక్కల్లో ఎక్కడో పెద్ద తేడా వచ్చింది. ఏంటి శేఖర్ బాబు ఇది, నేను కళ్ళు మూసుకొని కూర్చున్నానుకున్నారా? గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎగుమతులు పెరిగాయి. కానీ లాభాల పద్దుల్లో చూస్తే ఏకంగా 50 లక్షల రూపాయల లోటు కనిపిస్తుంది. ఈ డబ్బు ఎక్కడికి పోయింది? లెక్కలు సరిగ్గా చూసుకునే బుద్ధి లేదా నీకు అంటూ కామాక్షిదేవి గట్టిగా అరిచింది. శేఖర్ బాబు చేతులు నలుపుకుంటూ, అమ్మగారు, నేను 10 సార్లు లెక్కించాను. కాంట్రాక్టర్ వీరభద్రం గారిచ్చిన కొటేషన్, మనం చేసిన ఎగుమతి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ట్యాక్సులు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరగటం వల్లే ఈ లోటు వచ్చిందని వీరభద్రం గారు చెబుతున్నారు అని నసుగుతూ చెప్పాడు. వీరభద్రం వినయంగా నటిస్తూ, అవునమ్మగారు, ఈసారి పోర్ట్ ఛార్జీలు పెరిగాయి. పైగా డాలర్ మారకం విలువలో వచ్చిన మార్పు వల్ల మనకు లాభం తగ్గిపోయింది. నేను నా కమిషన్ కూడా తగ్గించుకొని వర్మగారి కంపెనీకి మేలు చేశానమ్మగారు. నా లెక్కల్లో ఒక పైసా కూడా తేడా ఉండదు అంటే ఎంతో నమ్మకంగా బుకాయించాడు. కానీ కామాక్షిదేవికి మనసులో ఎక్కడో అనుమానంగానే ఉంది. ఆ 50 లక్షల లోటు ఎక్కడ జరిగిందో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటుంది. ఆ సమయంలో అక్కడే సోఫాలో కూర్చున్న దివ్య కూడా ఈ వ్యవహారం అర్థం కాక తన ఫోన్లో సోషల్ మీడియా చూసుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి మేఘన అందరి కాఫీలు తీసుకొని ఒక ట్రే పట్టుకుని హాల్లోకి వచ్చింది. ఆమె రావటం చూసి దివ్యకి ఎప్పట్లాగే నోటి దురద మొదలైంది. వచ్చేసింది మన వంటలక్క. అత్తయ్య, మీరు ఆ లెక్కల గురించి ఇంతగా బుర్ర పాడు చేసుకున్నారు కదా, మీ పెద్ద కోడల్ని అడగండి
ఆవిడ గారు ఏదో డిగ్రీలు చదివారని పుట్టింట్లో బిల్డప్ ఇచ్చేవారట కదా. బహుశా ఉల్లిపాయల లెక్కలు పోపుల పెట్టెలో ఆవాల లెక్కలు బాగా వేస్తుందేమో అంటూ వెటకారంగా నవ్వింది దివ్య. మేఘన ఆ మాటలను పట్టించుకోకుండా ప్రశాంతంగా కామాక్షిదేవి టేబుల్ మీద కాఫీ కప్ పెట్టింది. ఆమె చూపు క్షణకాలం పాటు టేబుల్ మీద తెరిచి ఉన్న కొటేషన్ ఫైల్ మరియు ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్ మీద పడింది. తన చురుకైన కళ్ళతో కేవలం 5 సెకండ్లలో ఆ 2 కాగితాల్లో ఉన్న అంకెలను మేఘన మెదడు స్కాన్ చేసింది. వెంటనే వెనక్కి తిరగబోయిన మేఘన అడుగులు ఆగిపోయాయి. ఆమెకు ఆ లెక్కల్లో ఉన్న మతలబు ఏంటో ఇట్టే అర్థమైపోయింది. వీరభద్రం ఆడుతున్న నాటకం ఆమె బుర్రలో స్పష్టంగా ఒక చిత్రంలా మెదిలింది. శేఖర్ బాబు, ఈ ఫైల్స్ తీసుకెళ్ళి ఆడిటర్ మొఖాన కొట్టు. ఈరోజు సాయంత్రంలోగా 50 లక్షల లెక్క తేలకపోతే వాడి అంతు చూస్తానని చెప్పు అని కామాక్షిదేవి కోపంగా ఆదేశిస్తూ ఉండగా, అత్తయ్య ఒక్క నిమిషం అంటూ గంభీరమైన గొంతుతో మేఘన పలికిన మాట ఆ హాల్లో నిశ్శబ్దాన్ని తీసుకొచ్చింది. అందరూ ఆశ్చర్యంగా మేఘన వైపు చూశారు. ఒక పని మనిషిలా బతుకుతున్న మేఘన కామాక్షిదేవి మాట్లాడుతూ ఉండగా అడ్డు తగలడం అదే తొలిసారి. ఏంటే నీ ధైర్యం? నేను మాట్లాడుతూ ఉంటే మధ్యలో కల్పించుకుంటావా? కాఫీ ఇచ్చావు కదా, వెళ్ళి అంట్లు తోముకో అని గద్దించింది కామాక్షిదేవి. దివ్య కూడా, చూసారా అత్తయ్య, ఈ గావరం పిల్లకు ఎంత పొగరో, మీకే ఎదురు చెబుతుంది అని మరింత రెచ్చగొట్టింది. కానీ మేఘన ఏమాత్రం తొనకలేదు, బెదర్లేదు. ఎంతో స్థిరంగా ఆత్మవిశ్వాసంతో కామాక్షిదేవి కళ్ళల్లోకి నేరుగా చూస్తూ మాట్లాడింది. అత్తయ్య, మీరు నా మీద ఎంత కోపగించుకున్నా పర్లేదు, కానీ వర్మ వంశం డబ్బు ఒక మోసగాడి జోబుల్లోకి వెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకునే హక్కు ఈ ఇంటి కొడలుగా నాకు లేదు అని మేఘన్ అన్న మాటలకు కామాక్షిదేవి నిశ్చేష్టురాలైంది. మేఘన్ నేరుగా టేబుల్ దగ్గరికి వెళ్ళి వీరభద్రం ఇచ్చిన కొటేషన్ ఫైల్ను చేతిలోకి తీసుకుంది. ఏమ్మా, నీకేమైనా పిచ్చా? ఆ ఫైల్స్ నీకెందుకు? బుద్ధిగా వెళ్ళి నీ వంట పని చూసుకో. లక్షల కోట్ల వ్యవహారాలు నీకేం అర్థమవుతాయి అని వీరభద్రం కంగారుగా ఆమె చేతిలోంచి ఫైల్ లాక్కోడానికి ప్రయత్నించాడు. కానీ మేఘన ఫైల్ను వెనక్కి లాక్కొని, చూడండి అత్తయ్య, ఇదంతా చాలా చిన్న మ్యాజిక్. వీరభద్రం గారు ఇక్కడ చేసిన మోసం కళ్ళెదురే కనిపిస్తుంది. ఆయన మనకిచ్చిన కొటేషన్లో ధరను క్వింటాల్స్లో చూపించారు, కానీ కస్టమ్స్ క్లియరెన్స్ దగ్గర ఫైనల్ ఇన్వాయిస్లో మాత్రం మెట్రిక్ టన్నుల లెక్కలను ప్రామాణికంగా తీసుకున్నారు. ఒక మెట్రిక్ టన్ను అంటే 10 క్వింటాలు. కానీ ఆయన ఎక్స్చేంజ్ రేటు కన్వర్షన్ చేసేటప్పుడు కావాలని కరెన్సీ హెచ్చుతగ్గులను సాగ్గా చూపి ప్రతి మెట్రిక్ టన్ను మీద 5% అదనపు కమిషన్ను కన్సిల్డ్ మార్జిన్గా తన జేబులో వేసుకున్నాడు. మేఘన చెబుతున్న టెక్నికల్ బిజినెస్ పదాలు విని శేఖర్ బాబు దివ్యలకు నోట మాట రాలేదు. మేఘన అక్కడితో ఆగలేదు. పెన్ను తీసుకొని ఆ ఇన్వాయిస్ పక్కన ఉన్న ఖాళీ కాగితంపై వేగంగా లెక్కలు వేసింది. మొత్తం ఎగుమతి చేసిన మిర్చి 1000 మెట్రిక్ టన్నులు. ఆయన క్రియేట్ చేసిన 5% ఫేక్ డెఫినిట్ ప్రకారం టన్నుకు 5,000 రూపాయల చొప్పున లెక్కేస్తే 1000 ఇంటూ 5,000 ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు. ఇవి కస్టమ్స్ ఛార్జీలు కావు. డాలర్ మారకం విలువలో నష్టం అంతకన్నా కాదు. ఇది వీరభద్రం గారు తెలివిగా మన అకౌంట్స్ బుక్స్లో చేసిన అంకెల గారడి. కావాలంటే జిఎస్టీ ఇన్వాయిస్ ట్యాక్స్ క్రెడిట్ ఫైలింగ్ చెక్ చేయండి. అందులో ఈ 50 లక్షలు మన పేరు మీదే ట్యాక్స్ కట్టబడి ఉంటుంది. కానీ డబ్బు మాత్రం వీరభద్రం గారి అకౌంట్కి మళ్ళింది అని కరాఖండిగా తేల్చెప్పింది మేఘన. మేఘన వేసిన లెక్క, ఆమె చెప్పిన లాజిక్ చూసి ఆ హాల్లో సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం అలుముకుంది. శేఖర్ బాబు వెంటనే క్యాలిక్యులేటర్ తీసుకుని మేఘన్ చెప్పినట్టే లెక్క వేశాడు. అతని కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ అమ్మగారు, చిన్న కోడలు గారు, ఐ మీన్ మేఘనమ్మగారు చెప్పింది అక్షరాలు నిజం. వీరభద్రం గారు కన్వర్షన్ రేట్లో కన్ఫ్యూజ్ చేసి మనకేకంగా 50 లక్షలు టోపీ వేశాడు అని ఆశ్చర్యంతో వణికిపోతూ చెప్పాడు శేఖర్ బాబు. వీరభద్రం ముఖం పాలిపోయింది. దొరికిపోయారని అర్థమై అడ్డంగా బుకాయించడానికి ప్రయత్నించాడు. అమ్మగారు, ఆ పిల్ల ఎవరో, దానికి లెక్కలేం తెలుసునని, అదంతా అబద్ధం అంటూ నీళ్లు నమిలాడు.
కానీ కామాక్షిదేవి కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఆమె వెంటనే లేచి నిలబడి, నోర్మి బద్మాష్, వర్మగారి కోడలికే లెక్కలు నేర్పిస్తావా? నా ఇంట్లోనే ఉంటూ నా కళ్ళు కప్పాలని చూస్తావా? శేఖర్ బాబు వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. వీడు ఆ 50 లక్షలు వడ్డీతో సహా కక్కే వరకు వీడిని గల్లోంచి బయటకు వెళ్ళనివద్దు. అలాగే వీడి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని సింహంలా గర్జించింది. గార్డులు వచ్చి వీరభద్రాన్ని అక్కడి నుంచి లాక్కెళ్లారు. హాల్లో మళ్ళీ నిశ్శబ్దం నెలకొంది. దివ్యకు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. తను వంటలక్క అని ఎగతాళి చేసిన మేఘన ఒక్క దెబ్బతో అందరి బుర్రలను బ్లాక్ చేసింది. కామాక్షిదేవి తన కుర్చీలో కూర్చుని నెమ్మదిగా మేఘన వైపు చూసింది. ఆమె మనసులో ఒక పెద్ద తుఫాన్ రేగుతుంది. ఈ పిల్ల సాధారణమైన పిల్ల కాదు. పట్టుమని 25 లేవు. కానీ 25 అనుభవం ఉన్న ఆడిటర్లకు సైతం దొరకని తప్పుని కేవలం 5 సెకండ్లలో ఎలా పట్టుకుంది? ఈ గడిలో తన్నొక మనిషి కన్నా హీనంగా చూస్తున్న తన ఆత్మవిశ్వాసమే మాత్రం సన్నగిల్లలేదేంటి? ఆదిత్యకి తగ్గ భార్య ఈమెనా అని మొదటిసారి ఆమె బుర్రలో ఒక పాజిటివ్ ఆలోచన మెదిలింది. మేఘన మేధస్సు పట్ల కామాక్షిదేవికి ఆశ్చర్యంతో పాటు ఒక తెలియని భయం కూడా కలిగింది. కాంతన అహంకారం ఆమెను ఆ నిజాన్ని పైకి అంకరించనివ్వలేదు. కోడల్ని పొగిడితే తన అధికారం ఎక్కడ తగ్గిపోతుందో అన్న భయంతో ఆమె తన ముఖంలో ఎలాంటి ఆశ్చర్యం కనిపించకుండా కవర్ చేసుకుంది. మేఘన వైపు చాలా సీరియస్గా చూస్తూ, చూడు మేఘన, ఏదో పాత పుస్తకాలు చదువుకున్న లెక్కలన్నీ అదృష్టవశాత్తు ఇక్కడ సెట్ అయ్యాయి. అంత మాత్రాన నువ్వేదో పెద్ద మేధావి అనుకుని విర్రవీగవలసిన అవసరం లేదు. నా వ్యాపారాలు ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇదంతా నేర్చుకునే బదులు బుద్ధిగా ఇంట్లో పనులు, వంటలు ఎలా చేయాలో నేర్చుకుంటే ఈ ఇంటికి పరువు అని సూటిపోటి మాటలతో కొట్టిపరేసింది. కానీ ఈసారి మేఘనకు ఆ మాటలు బాధను కలిగించలేదు. ఎందుకంటే అత్తగారి మొహంలో దాగిన ఆశ్చర్యాన్ని, శేఖర్ బాబు కళ్ళల్లో తన పట్ల ఏర్పడిన భయాన్ని ఆమె స్పష్టంగా గమనించింది. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే వంట పని కూడా చూసుకుంటాను అనేంత వినయంగా పెదవులపై ఒక చిన్న చిరునవ్వుతో చెప్పి అక్కడి నుంచి వంటగది వైపు నడిచింది మేఘన. తన గదివైపు వెళ్తున్న దివ్య మనసులో మాత్రం అసూయ కట్టలు తెంచుకుంది. ఈ గావరం పిల్లకు ఇంత సీనుందా? ఇలా వదిలేస్తే రేపీ గడికి అధికారిని అవుతుంది. దీన్ని ఎలాగైనా అణగదొక్కాలి అని కొత్త కుట్రలను తెరతీయాలని నిశ్చయించుకుంది. మేఘన వంటగదిలోకి అడుగుపెట్టగానే ఎల్లమ్మ ఎంతో గర్వంగా ఆమె వైపు చూసింది. చూసారా ఎల్లమ్మ, నేను నా ఆయుధాన్ని బయటకు తీశాను. నా జ్ఞానమే నా ఆయుధం. ఈ గడిలో నేను ఒక పని మనిషిని కాదు, వర్మగారి కొడలుగా నా హక్కును ఎలా సాధించుకోవాలో నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది అని మేఘన కళ్ళల్లో విజయగర్వం మెరుస్తూ ఉండగా చెప్పింది. హైదరాబాదులో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ కావ్య విసురుతున్న వలపు వలయాలను తందైన శైలిలో దాటవేస్తున్న ఆదిత్యవర్మకు విజయవాడ నుంచి ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ వచ్చింది. అది వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆడిటర్ నుంచి. మిర్చి ఎగుమతుల్లో జరిగిన 50 లక్షల రూపాయల ఫ్రాడ్, ఆ తర్వాత వీరభద్రం కాంట్రాక్ట్ రద్దు కావటం, కొత్త కాంట్రాక్టర్ల నియామకం వంటి విషయాలపై చర్చించడానికి ఆదిత్య స్వయంగా విజయవాడకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు సింగపూర్ ఇన్వెస్టర్లతో జరిగిన ఒప్పందం పనులు, మరోవైపు విజయవాడలో ఈ ఆడిట్ సమస్య. రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఆదిత్య తన చార్టర్డ్ ఫ్లైట్లో విజయవాడకు బయలుదేరాడు. ఆ రోజు సాయంత్రం వర్మగడి సింహద్వారం గుండా ఆదిత్య రేంజ్ రోవర్ కారు లోపలికి ప్రవేశించింది. ఆదిత్య వస్తున్నాడన్న విషయం ఇంట్లో ఎవరికి ముందుగా తెలియదు. కారు దిగిన ఆదిత్య ముఖంలో ప్రయాణపు అలసట కన్నా వ్యాపార సంబంధమైన తీవ్రమైన ఆలోచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్లాక్ సూటు, చేతుల బ్రీఫ్ కేసుతో ఎప్పట్లాగే గంభీరంగా గడి లోపలికి అడుగుపెట్టాడు. హాల్లో ఎవరు లేరు. కామాక్షిదేవి తన గదిలో విశ్రాంతి తీసుకుంటుంది. దివ్య షాపింగ్ కోసం బయటకు వెళ్ళింది. ఆదిత్య తన గదిలోకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ ఉండగా పెరటి వైపు నుంచి వస్తున్న ఒక దృశ్యం అతని అడుగులను ఆపేసింది. అక్కడ పెరట్లో మేఘన నిలబడి ఉంది. పెళ్లిపీటల మీద తాను వదిలేసి వెళ్ళినప్పుడు భయంతో కన్నీళ్లతో వణికిపోతున్న అమాయక పిల్ల కాదు ఆమె. ఒక సాధారణ
నూలు చీర కట్టుకుని ఉన్న ఆ ముఖంలో ఒక తెలియని తేజస్సు, కళ్ళల్లో స్థిరత్వం కనిపిస్తున్నాయి. ఆమె ముందు శేఖర్ బాబు మరికొంతమంది పనివాళ్ళు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. శేఖర్ బాబు, ఈ వారం ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వర్కర్ల శాలరీ అకౌంట్స్ ఫైల్ ఎందుకు నా దగ్గర రాలేదు? అత్తయ్య గారు నాకే ఆ బాధ్యత అప్పగించారు కదా అని చాలా స్పష్టంగా అధికార స్వరంతో అడుగుతుంది మేఘన. ఆ అమ్మగారు, అది ఆడిటర్ల దగ్గర ఉంది, రేపు ఉదయానికి తెప్పిస్తాను అని నీళ్ళు నమిలాడు శేఖర్ బాబు. ఒకప్పుడు మేఘన్ను పని మనిషిలా చూసిన శేఖర్ బాబు గొంతులో ఇప్పుడు భయం, గౌరవం స్పష్టంగా ధ్వనిస్తున్నాయి. 50 లక్షల స్కామ్ బయటపెట్టిన నాటి నుంచి గడిలో మేఘన స్థానం మారిపోయింది. రేపు ఉదయం కాదు, ఈ సాయంత్రంలోగా ఆ ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. వర్కర్ల కష్టానికి సరైన సమయానికి ప్రతిఫలం దక్కకపోతే అది మన గ్రూప్ ఇమేజ్కే ప్రమాదం అని కరాఖండిగా చెప్పి అక్కడి నుంచి వంటగది వైపు నడిచింది మేఘన. మెట్ల మీద నుంచి ఈ దృశ్యాన్ని నిశ్శబ్దం గమనిస్తున్న ఆయితకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. ఈ పిల్ల నా భార్య మేఘన. వారం రోజుల క్రితం నా తల్లికి భయపడుతూ మూలను కూర్చున్న పిల్ల ఇప్పుడు ఒక సీఓ స్థాయిలో పని వాళ్ళను శాసిస్తుందా అని మనసులో అనుకున్నాడు. ఆమె నడకలో ఉన్న హుందాతనం, ఆమె మాటల్లోని వ్యాపార నైపుణ్యం ఆయిత్యను ఒక క్షణం కట్టిపడేశాయి. తాను ఒక బిజినెస్ డీల్ అనుకొని చేసుకున్న ఈ పెళ్లి వెనక ఇంతటి మేధస్సు ఉన్న ఒక వ్యక్తి ఉందని అతను మొదటిసారి గుర్తించాడు. ఆడిటర్ ద్వారా 50 లక్షల ఫ్రాడ్ను పసిగట్టింది కూడా మేఘనే అన్న విషయం ఆయిత్యకు అప్పటికే తెలుసు. తన కంపెనీని కాపాడిన ఆమె తెలివితేటల పట్ల ఆయిత్య మనసులో ఒక తెలియని గౌరవం మొలకెత్తింది. రాత్రి 8 గంటల సమయం. ఆదిత్య తన గదిలోని బాల్కనీ నిలబడి ల్యాప్టాప్లో కొన్ని లెక్కలు చూసుకున్నాడు. చల్లటి గాలి వీస్తుంది. ఆయిత్య గదిలోకి రావడం కోసం మేఘన ఎప్పటినుంచో ఎదురు చూస్తుంది. తన చేతిలో ఉన్న ఫిల్టర్ కాఫీ కప్పుతో నెమ్మదిగా అతని గది తలుపు తీసి లోపలికి అడుగుపెట్టింది. ఆయిత్య గదిలో ఉండటం మేఘనకి ఇదే తొలిసారి. ఆ గది అంతా చాలా పద్ధతిగా వ్యాపార సంబంధమైన పుస్తకాలతో నిండి ఉంది. మేఘన మెల్లగా నడుచుకుంటూ బాల్కనీ వైపు వెళ్ళింది. అలికిడి విని ఆదిత్య వెనక్కి తిరిగాడు. ఎదురుగా మేఘన. ఇద్దరి కళ్ళు మొదటిసారిగా సూటిగా కలుసుకున్నాయి. పెళ్లిపీటల మీద కనీసం ఆమెను కన్నెత్తి కూడా చూడని ఆదిత్య ఇప్పుడు ఆమెను చాలా నిశితంగా గమనించాడు. ఆమె కళ్ళల్లో ఎలాంటి ఫిర్యాదు లేదు, నిరాశ లేదు, ఒక ప్రశాంతమైన సముద్రంలా ఉంది. కాఫీ తన చేతిలోని కప్పును బల్ల మీద పెట్టింది మేఘన. ఆదిత్య ల్యాప్టాప్ మూసేసి థ్యాంక్ యూ అన్నాడు చాలా నెమ్మదిగా. ఆదిత్య గొంతులో ఎప్పట్లాగే ఉండే కాఠిన్యం లేదు. మేఘన అక్కడి నుంచి వెనక్కి తిరగబోతూ ఉండగా ఆదిత్య మాట ఆమెను ఆపింది. 50 లక్షల ఫ్రాడు వీరభద్రం చేసిన మోసాన్ని నువ్వు కనిపెట్టావని ఆడిటర్స్ చెప్పారు. దట్ వాజ్ ఏ బ్రిలియంట్ క్యాచ్. ఒక ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్ లాగా ఆలోచించావు. వర్మ గ్రూప్ తరపున ఐ థ్యాంక్ యూ అన్నాడు ఆదిత్య చాలా నిజాయితీగా. మేఘన పెదవులపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. ఆమె ఆదిత్య వైపు తిరిగి, వర్మ గ్రూప్ తరపున కృతజ్ఞతలు చెప్పడానికి నేను బయటి వ్యక్తినేం కాదు కదా. ఈ గడి నా ఇల్లు, నా ఇంటి పరువు. డబ్బు రోడ్డున పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటం నా తత్వం కాదు అని ఎంతో హుందాగా సమాధానమిచ్చింది. ఆ మాటలో ఉన్న అర్థం ఆదిత్య గుండెను తాకింది. నా ఇల్లు అని ఆమె అంటున్నప్పుడు తాను ఆమెకిచ్చిన అన్యాయమైన స్థానం అతని గుర్తొచ్చింది. కానీ మేఘన, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ వేరు. నేను నీకు ఇచ్చింది శూన్యం. పెళ్లిపీటల మీదే నిన్ను వదిలేసి వెళ్ళాను. ఇక నా తల్లి నిన్ను ఎలా చూస్తుందో కూడా నాకు తెలుసు. అయినా నువ్వు ఈ ఇంటి మీద ఇంత అభిమానం ఎందుకు చూపిస్తున్నావు అని మొదటిసారిగా తనలోని గందరగోళాన్ని బయటపెట్టాడు ఆదిత్య. మేఘన అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, బంధాలు కాగితాల మీద సంతకాలతో రావు ఆదిత్య గారు, నమ్మకం మీద నిలబడతాయి. మీరు నన్ను భార్యగా అంగీకరించకపోవచ్చు, కానీ అగ్నిసాక్షిగా ఈ వర్మ వంశానికి నేను కోడల్ని అయ్యాను. నా పుట్టింటి గౌరవం, నా ఆత్మగౌరవం ఈ గడిలో మట్టిపాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. మీరు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలు తీస్తారు. నేను నా ఓర్పుని పెట్టుబడిగా పెట్టి
నమ్మకాన్ని లాభంగా తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పింది. ఆమె మాటల ముందు 100 కోట్లు టర్నోవర్ చేసే ఆదిత్య మేధస్సు చిన్నబోయింది. ఆమె పరిపక్వత అతన్ని ఆశ్చర్యపరిచింది. అతని కఠినమైన మనసులో తొలిసారిగా ఒక సున్నితమైన తీగ మోగింది. ఆమెను ఒక యంత్రంలో చూసిన అతను ఇప్పుడు ఒక శక్తివంతమైన స్త్రీగా చూడడం మొదలుపెట్టాడు. ఆదిత్య నెమ్మదిగా మేఘన వైపు ఒక అడుగు ముందుకు వేశాడు. మేఘన, ఐ నెవర్ థాట్ యు వేర్ సో అని అతను ఏదో చెబ్బోతూ ఉండగా ఆదిత్య పిడుగు పడ్డట్టుగా వినిపించిన ఆ గొంతుకు ఇద్దరు ఉలిక్కిపడ్డారు. గది గుమ్మం దగ్గర కామాక్షిదేవి నిలబడి ఉంది. ఆమె కళ్ళు కోపంతో అగ్నిగోళాలా రగులుతున్నాయి. ఆదిత్య మేఘన్లు అంత ఏకాంతంగా ప్రశాంతంగా మాట్లాడుకోవటం ఆమెకి మాత్రం రుచించలేదు. తన కనుసన్నల్లో ఉండవలసిన కొడుకు తాను పని మనిషిగా జమ కట్టిన కోడలతో ఒక బంధం ఏర్పరచుకోవటం ఆమె సహించలేకపోయింది. ఈ బంధం బలపడితే గడిలో తన ఆధిపత్యం ముగిసిపోతుందని ఆమెకు బాగా తెలుసు. ఆమె గబగబా లోపలికి వచ్చి మేఘన్ను చాలా కఠినంగా చూస్తూ, నువ్వింకా ఇక్కడేం చేస్తున్నావే? వంటగదిలో పని పూర్తయిందా? రేపు ఉదయం ముఖ్యమంత్రి గారి పిఏ మన ఇంటికి వస్తున్నారు. వాళ్లకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయాలి. వెళ్ళి ఆ పండు చూసుకో అని కసిరింది. మేఘన ఏం మాట్లాడకుండా ఆదిత్య వైపు ఒకసారి చూసి మౌనంగా తలదించుకొని గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే కామాక్షిదేవి మొహంలో నకిలీ చిరునవ్వు తెచ్చిపెట్టుకుని, ఏంట్రా ఆదిత్య, అప్పుడే వచ్చావు, అలసిపోయి ఉంటావు కదా, దాంతో నీకేం పని? అదొక అమాయకురాలు, దానికి వ్యాపారాలు మన స్థాయి విషయాలు ఏం తెలుస్తాయి అంటూ మేఘన్ను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ ఆదిత్య మొదటిసారి తల్లి మాటలను అడ్డుకున్నాడు. షీ ఈజ్ నాట్ అమాయకురాలు మామ్. వర్మ గ్రూప్కు 50 లక్షలు సేవ్ చేసింది ఆ అమ్మాయే. షీ హ్యాజ్ ఏ బ్రిలియంట్ మైండ్. అయినా తను ఈ ఇంటి కోడలు. తన్ని వంట మనిషిలా ట్రీట్ చేయటం ఏమాత్రం కరెక్ట్ కాదు అని తన భార్యకు మద్దతుగా మాట్లాడాడు. కొడుకు నోటి వెంట మేఘనకు సపోర్టుగా వచ్చిన మాటలు విని కామాక్షిదేవి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వీడు దాని మాయలో పడుతున్నాడు, దీన్నిక్కడే తుంచేయాలి అని నిశ్చయించుకుంది. వెంటనే తన మాట మార్చి, సరేలేరా, ఏదో ఒకసారి అదృష్టం కొద్దీ ఆ లెక్కలు పట్టుకుంది, అందులో గొప్పేముంది? అయినా నువ్వు ఆ ఆడిట్ పని మీద వచ్చావు కదా, దాని మీద దృష్టి పెట్టు. అదలా ఉంచితే నేను ఈ మధ్య విశ్వనాథ గారితో మాట్లాడాను. ఆయన కూతురు కావ్య నీ బిజినెస్లో చాలా హెల్ప్ చేస్తుందట కదా. ఎంతైనా మన స్థాయికి నీ స్పీడ్కి తగ్గ పిల్ల. ఆ కావ్యను ఒకసారి మన గడికి భోజనానికి పిలవాలి అంటూ కావాలని కావ్య ప్రస్తావన తెచ్చి ఆదిత్య బుర్రను డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది కామాక్షిదేవి. కావ్య పేరు వినగానే ఆదిత్య తిరిగి తన వ్యాపార ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. ఎస్ మామ్, కావ్య ఈజ్ వెరీ ప్రొఫెషనల్. తనతో ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నాను. సరే, నాకు కొన్ని మెయిల్స్ చెక్ చేసుకోవాలి. గుడ్ నైట్ అని తల్లిని సాగనంపాడు. కామాక్షిదేవి తన వ్యూహం పారినందుకు సంతోషిస్తూ గదిలోంచి బయటకు వెళ్ళింది. ఆ రాత్రి ఆదిత్యకు సరిగ్గా నిద్ర పట్టలేదు. ఒకవైపు కావ్య ఆఫర్ చేస్తున్న లాభదాయకమైన వ్యాపార ప్రపంచం, మరోవైపు మేఘన కళలో కనిపించిన అంతుచిక్కని ఆత్మగౌరవం. ఇద్దరు భిన్నమైన వ్యక్తుల మధ్య అతని ఆలోచనలు ఊగిసలాడుతున్నాయి. గడిలో మేఘన ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికిందని అతనికి అర్థమైంది. కానీ తల్లి చేస్తున్న కుట్రలు, కావ్య విసురుతున్న వల, ఇవన్నీ దాటి ఆదిత్య మేఘన్ల బంధం ఎలా బలపడుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.